రీసెంట్ సెన్సేషన్ పామ్ ఇన్ఫెక్షన్. నాకు అర్థం కాలేదు సార్. భయపడకండి, నేను చెప్తాను. పామ్ ఇన్ఫెక్షన్ అంటే ప్రైమరీ అమేబిక్ మెనింగో ఎన్సెఫలైటిస్. ఈ పామ్ ఇన్ఫెక్షన్ కాజ్ చేసేది పరాన్నజీవి, అదే నీగ్లేరియా ఫౌలేరి. రీసెంట్ గా కేరళలో ఈ ప్రైమరీ ఎమిమిక్ మెనింగో ఎన్సెఫలైటిస్ ఇన్ఫెక్షన్ కేసెస్ చాలా ఎక్కువ నమోదవుతున్నాయి. దాని గురించి మీకు ఒక చిన్న క్లారిటీ. ఈ పరాన్నజీవి అంటే పారాసైట్ ఈ డర్టీ పూల్స్, మామూలుగా క్లోరినేషన్ కాకుండా ఉన్న స్విమ్మింగ్ పూల్స్లలో ఉంటుంది. ఎప్పుడైతే ఈ పారాసైట్ మన ముక్కుకు తాకింది అని అంటే ఇప్పుడు ఆ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. కానీ ఈ ఇన్ఫెక్షన్ మింగినా రాదు, ప్లస్ ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి ట్రాన్స్మిట్ కాదు. ఈ పరాన్నజీవి మన ముక్కులో నుంచి బ్రెయిన్కి డైరెక్ట్గా వెళ్ళిపోయి ఈ ఇన్ఫెక్షన్ని కాజ్ చేస్తుంది. ఎలా కాజ్ చేస్తుందంటే మనకి ట్రీట్మెంట్ ఇచ్చే టైం కూడా ఇవ్వదన్నమాట. ఇది మామూలు బ్యాక్టీరియల్ మెనింజైటిస్ లాగే సిమ్టమ్స్ చూపిస్తుంది. లైక్ ఫీవర్, హెడేక్, నెక్ స్టిఫ్నెస్, ఫిట్స్ రావడము, హాలుసినేషన్స్ రావడము, ర్యాపిడ్ గా డెత్ అయిపోవడం జరుగుతుంది. ఇన్ఫెక్షన్ కాజ్ అయిన విత్ ఇన్ 2 to 3 weeks లో పేషెంట్ మాక్సిమం చనిపోతారు. దీని ఫెటాలిటీ రేట్ 97% ఉంటుంది. దీనికి గ్యారంటీడ్ క్యూర్ అంటూ ఏమీ లేదు. దీన్ని డయాగ్నోసిస్ చేయడం కూడా చాలా కష్టం. సో కేరళ వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి.